హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి ఎపిసోడ్లో మనము ఎన్నో అద్భుతాలను ఎన్నో రహస్యాలను దాచుకున్న కైలాస పర్వతం లేదా మౌంట్ కైలాష్ గురించి తెలుసుకుందాం. మనకు తెలుసు కదా, కైలాస పర్వతం మహాదేవుడు అంటే శివుడి నివాసమని. ఆయన అక్కడ తపస్సు లేదా మెడిటేషన్ చేసుకుంటూ ఉంటాడు. అయితే ఈ కైలాస పర్వతానికి ఈ మధ్య అంత ప్రాముఖ్యత లేకపోతే మిస్టరీ లేకపోతే నిగూఢ రహస్యాలు అన్న ఈ న్యూస్ ఎందుకు వచ్చినాయి అని చూస్తే అక్కడ పర్వతం మీద శివుని ఆకారము కనిపిస్తుందట, శివుని బొమ్మ, అలాగే ఓం అనే అక్షరము, అలాగే స్వస్తిక్ సింబలు, ఇవన్నీ కూడా కనిపిస్తాయట అని ధృవీకరించారు. సో మనకి ఒకప్పుడు పుస్తకాల్లో లేదా తెలిసిన నాలెడ్జ్ని ఇప్పుడు శాస్త్రవేత్తలు ధృవీకరిస్తున్నారు. అయితే ఎందుకింత ఈ పర్వతానికి అంత ఇంపార్టెన్స్ అంటే, కైలాస పర్వతం లేదా మౌంట్ కైలాష్ సెంటర్ ఆఫ్ ది ఎర్త్లో సిచ్యుయేట్ అయి ఉందిట. అంటే యాక్సిస్ ముండి సెంటర్ ఆఫ్ ది ఎర్త్. తర్వాత ఎంతో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సెస్ ఆర్ ఫీల్డ్ రీజన్లో అది స్థిరమైందిట. అలాగే మౌంట్ కైలాష్ 6666 కిలోమీటర్స్ దూరంలో ఉందిట, స్టోన్ హెంజ్ నుంచి, అట్లాగే నార్త్ పోల్ నుంచి, సౌత్ పోల్ నుంచి. అలాగే ఎప్పుడైతే మౌంట్ కైలాష్ హైట్ మెజర్ చేశారో బేసల్ లెవెల్ నుంచి, అది 13,332 కిలోమీటర్స్ ఉందిట. అంటే ఇది ఏదైతే నెంబర్ ఉందో స్టోన్ హెంజ్ నుంచి నార్త్ సౌత్ పోల్స్ నుంచి డిస్టెన్స్ 6666 కిలోమీటర్స్ ఇంటూ 2 = 13,332 కిలోమీటర్స్. సో ఇదొక ఆశ్చర్యకరమైన నెంబర్స్ అని శాస్త్రవేత్తలకి అర్థమవుతుంది. అట్లాగే ఈ పర్వతం మీదకి ఎవరు ఎక్కాలనుకున్నా వాళ్ళు ఎక్కలేకపోయారు. వాళ్ళు ఎక్కడైతే స్టార్ట్ చేశారో మళ్ళీ అక్కడికే వచ్చారట. అలాగే ఈ పర్వతం మీద ఎక్కాలని అనుకున్న వాళ్ళ వయసు ఎన్నో రెట్లు ఎక్కువయ్యి వాళ్ళు ముసలి వాళ్ళు అయిపోయారట. అలాగే మ్యాగ్నెటిక్ కంపాస్ ఇక్కడ డైరెక్షన్స్ చూపించలేకపోయిందట. నార్త్ పోల్ సౌత్ పోల్ చూపిస్తుంది కదా మ్యాగ్నెటిక్ కంపాస్, అది చూపించలేకపోయిందట. అలాగే చేతి వేలి గోర్లు, కాలి వేలి గోర్లు అవి విపరీతంగా పెరిగిపోతాయట. ఏదో సంవత్సరాల తరబడి మనము వాటిని కట్ చేయనట్టు అట్లా పెరిగిపోతాయట. అట్లాగే జుట్టు తెల్లగా అయిపోతుంది. అంటే ఏజింగ్ అనేది యాక్సిలరేట్ అయిపోతుంది. 10 సంవత్సరాల ముందు అట్లా ఆ వయసు పైబడిపోయి వాళ్ళని వాళ్ళు గుర్తించుకోలేకపోయే స్థితికి వస్తారట. సో ఎవరైతే పర్వతాన్ని ఎక్కడానికి అటెంప్ట్ చేశారో వాళ్ళకి ఏమనిపించిందంటే, ఈ పర్వతము ఎక్కటానికి మానవులకి సరికాదు అని వాళ్ళు ఒక డెసిషన్కి వచ్చేసారు. సో 1980s తర్వాత ఈ పర్వతం మీద ఎక్కటానికి నిషేధం ఏర్పాటు అవ్వబడింది. అయితే మనం కింద నుంచి దర్శనం చేసుకోవచ్చు. మరి ఈ కైలాస పర్వతం మీద ఓము, స్వస్తికు, అలాగే మహాదేవుని రూపము కనిపిస్తుందని తెలుసుకున్నాం కదా. అయితే కొంతమందికి ఎవరైతే ఆ పర్వతం ఎక్కాలనుకున్నారో వాళ్ళకి పర్వతం లోపల నుంచి డమరకం సౌండ్ కానీ, లేకపోతే రాళ్ళు దొల్లుతున్న సౌండ్ కానీ వారికి వినిపించినాయట. అదే డమర్కం సౌండ్ వినిపిస్తుంది, లేకపోతే పర్వతం దగ్గరికి వెళ్ళగానే ఓం అన్న సౌండ్ వినిపిస్తుందని కూడా చాలామంది చెప్తారు. అట్లాగే ప్రశాంతమైన వాతావరణంలో నార్త్ ఫేస్ ఒక సూర్యరశ్మి పడి గోల్డెన్ కలర్లో మెరుస్తూ ఉంటుంది. సౌత్ ఫేస్ ఏమో చక్కటి లాపిస్ లజూలి అంటే చక్కటి ఆకాశం బ్లూ కలరు, నిండు నీలం కలర్లో మెరుస్తూ ఉంటుంది సౌత్ ఫేస్. ఈస్ట్ ఫేస్ ఏమో క్రిస్టల్ కలర్లో మెరుస్తూ ఉంటుందట. వెస్ట్ ఫేస్ ఏమో రూబీ రెడ్ కలర్లో మెరుస్తుందట. మరి ఎంత చూడదగ్గ విషయం అది. నార్త్ ఏమో గోల్డ్ కలర్, సౌత్ ఏమో
లాపిస్ లజూలి అంటే చక్కటి నీలం, నీలం కలర్. ఈస్ట్ ఏమో క్రిస్టల్ కలర్. క్రిస్టల్ అంటే మెరిసిపోతూ ఉంటుంది కదా, దగదగ డైమండ్లా. అలాగే వెస్ట్ వచ్చేసి మరి చక్కటి రెడ్ రూబీ కలర్, ఎర్రటి కలర్. మరి ఎంత చక్కగా షైన్ అవుతుందో మనం ఊహించుకోవటానికే సాధ్యం కావట్లేదు. అట్లా మరి ఈ ఈవెన్ మ్యాగ్నెటిక్ కంపాస్ కూడా ఇక్కడ వర్క్ అవ్వదు అని అనుకున్నాం కదా, నార్త్ పోల్ సౌత్ పోల్ చూపించలేదట ఈ పర్వతం మీద. అలాగే పైనుంచి విమానాలు కూడా వెళ్ళలేకపోతాయట మౌంట్ కైలాష్ మీద నుంచి కూడా. ఎన్నో వింతలు, నిగూఢ రహస్యాలు నిమిడీకృతమైన ఈ పర్వతాన్ని ఆకారం చూస్తే అది ట్రయాంగిల్ షేప్లో నిర్మించబడి ఉంది. ఎవరో అనుకుని ఆ పర్వతాన్ని ఒక ట్రయాంగిల్ ఆకారంలో, త్రికోణ ఆకారంలో సృష్టించినట్టు, లేకపోతే చేసినట్టు, రూపకల్పన చేసినట్టుగా అనిపిస్తుందట. ఈ కైలాస పర్వతాన్ని లేదా మౌంట్ కైలాష్ని కైలాస టెంపుల్తో కంపేర్ చేస్తారు. ఎందుకంటే కైలాస టెంపుల్ని ఒక పెద్ద పర్వతం, పెద్ద రాయి నుంచి నిర్మించారు అని చెప్పుకుంటారు కదా. ఇది కైలాస టెంపుల్ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ హ్యూమన్ బీయింగ్స్, లేకపోతే ఎన్నో సంవత్సరాల పురాతనమైన టెంపుల్ని అంత సొఫిస్టికేటెడ్ టెక్నాలజీతో వాళ్ళు నిర్మించారు అంటే అది మామూలు మనుషులకి అసాధ్యమని వాళ్ళు, అంటే శాస్త్రవేత్తలు అనుకుంటున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆ గుడి దగ్గర చాలా గుహలు ఉన్నాయి కైలాస టెంపుల్ దగ్గర. ఆ గుహలలో ఆ గుడిని నిర్మించిన వాళ్ళు హై టెక్నాలజీ వీటిని, మెషిన్స్ కానీ వాటిని కానీ ఆ గుహలలో పెట్టుకుని యూజ్ చేసి టెంపుల్ని నిర్మించారని ప్రతీతి. అలాగే ఈ మౌంట్ కైలాష్ని కూడా అట్లా నిర్మించి ఉంటారని అంటారు. ఎందుకంటే చక్కటి లైన్స్, ట్రయాంగిల్ లైన్స్ పెట్టి కొలతలతో మెజర్ చేసి చేసినట్టు ఉంటుందన్నమాట మౌంట్ కైలాస పర్వతం. మరి ఇవండి చాలా విషయాలు, నిగూఢ రహస్యాలు. అలాగే మనం తప్పకుండా చెప్పుకోవాల్సి, కైలాస పర్వతము మొత్తము బ్లాక్ కలర్లో నిర్మించబడి ఉంది. పర్వతం మొత్తం కూడా ఎప్పుడు స్నోతో కప్పబడి ఉంటుంది, మంచుతోనే కప్పబడి ఉంటుంది. అయితే ఇంకో మిస్టీరియస్ థింగ్ ఏంటి, సదర్న్ హెమిస్ఫియర్, సదర్న్ ఫేస్ దగ్గరే ఎక్కువ స్నో పడుతుంట. అది కూడా ఒక విచిత్రమైన ఇది. అట్లాగే ఈ కైలాస పర్వతం మీద ఏ ఒక్క మొక్క కూడా మొలవదుట. ఎందుకంటే పర్వతాల మీద సీజన్ వచ్చినప్పుడు, రెయినీ సీజన్ వచ్చినప్పుడు మొక్కలు మొలుస్తాయి. కానీ అసలు కైలాస పర్వతం మీద ఒక్క మొక్క కూడా మొలవదుట అని చెప్తారు. అది ఎప్పుడు స్నోతో కప్పబడే ఉంటుంది చక్కగా. ఎంతో పర్వతాన్ని చూసినప్పుడు ఎంతో ఆహ్లాదం వేస్తుంది. సూర్యరశ్మి పడినప్పుడు పర్వతం మీద ఆహా ఇంతటి అద్భుతమైన దృశ్యమా అని అనిపిస్తుంది. అయితే చాలా విషయాలు ఉన్నాయి. నేను ఏమన్నా మిస్ అయితే మీరు యాడ్ చేసుకోండి. అట్లాగే ఇంకొక విషయం, సో ఈ కైలాస పర్వతము తర్వాత సిటీ ఆఫ్ గాడ్స్ శంబాల అని ఈ కైలాస పర్వతం కిందే ఉందని అంటారు. సో ఈ శంబాల నగరాన్ని పరిశోధించటానికి ఎప్పటి నుంచో అడాల్ఫ్ హిట్లర్ కాలం నుంచి కూడా ఎంతోమంది ఎంతో ధనాన్ని ఫండ్స్ రైజ్ చేసి ఈ సిటీ ఆఫ్ గాడ్స్ శంబాల నగరాన్ని వెతకటానికి బయలుదేరారట చాలామంది. సో అదే ప్రక్రియలో వాళ్ళు కైలాస పర్వతాన్ని కూడా అధిరోహించడానికి ట్రై చేశారు. ఎంతోమంది ఇప్పటివరకు 7,000 మంది మౌంట్ ఎవరెస్ట్ని క్లైమ్ చేయగలిగారట. కానీ మౌంట్ కైలాష్ లేదా కైలాస పర్వతాన్ని ఎవరు క్లైమ్ చేయలేకపోయారట. సో అయితే ఈ శంబాల నగరము ఎప్పటి నుంచో మరి అందరినీ ఆకర్షిస్తుంది. అక్కడ ఓన్లీ ప్యూర్ సౌల్ ఉన్నవాళ్ళు, అంటే చక్కటి
ప్రశాంతమైన ఆత్మ, రాగద్వేషాలు లేని ఆత్మ ఉన్న మనసు ఉన్న మనుషులే ఆ శంబాలా నగరంలో ఉంటారట. వాళ్ళు మనకి కనిపించరట. సో మనం మళ్ళీ ఆ విషయాలు తర్వాత చెప్పుకుందాము. అయితే విషయం ఏంటంటే ఆ శంబాలా నగరము ఈ కైలాస పర్వతం కిందే ఉంది, గుహలలో ఉంది అని ఒక న్యూస్, ఒక ప్రతీతి. సో దానికోసం చాలా పరిశోధనలు జరిగాయి సిటీ ఆఫ్ గాడ్స్ని కనుక్కోవటానికి. సో ఆ విధంగా కైలాస పర్వతం కూడా అదొక రహస్యాన్ని ఇంకా తనలో దాచుకుని ఉందన్నమాట. సో అవ్వండి విషయాలు చాలా వరకు కవర్ చేశానని అనుకుంటాను. ఒకవేళ మనకి ఛాన్స్ దొరికితే మౌంట్ కైలాష్ లేదా కైలాస పర్వతాన్ని దర్శనము ఆ మహాదేవుడు మనకి ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఒకవేళ మీలో ఎవరైనా చూసినట్టయితే ధన్యులు. చూడని వాళ్ళకి ఆ మహాదేవుడు ఛాన్స్ కానీ ఆపర్చునిటీ కానీ తప్పకుండా ఇవ్వాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భోలేనాథ్ కీ జై. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.